ఏమిటో ఈ ప్రేమ కావాలని దూరమయ్యే కొద్దీ మరింత దగ్గర చేస్తుంది. హైదరాబాద్లోని ఇన్నోటెక్ సాఫ్ట్వేర్ కంపెనీ 15వ అంతస్తులో ఏసీ చల్లదనం, నిశ్శబ్దం, కాఫీ ఘాటు వాసనతో పాటు కీబోర్డ్ శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ వాతావరణంలోకి అర్జున్ 23 కొత్త ఎనర్జీతో అడుగుపెట్టాడు. అతను ఫ్రెష్ కాలేజ్ గ్రాడ్యుయేట్, మెరూన్ కలర్ టీషర్ట్, డెనిమ్ జీన్స్, కళ్లల్లో అంతులేని ఉత్సాహం. కొత్త ప్రయాణం, కొత్త కలలు. మేనేజర్ అతని టీంకి పరిచయం చేస్తున్నప్పుడు అర్జున్ దృష్టి పక్క క్యాబిన్లో కోడింగ్పై పూర్తి ఏకాగ్రతతో ఉన్న ఒక అమ్మాయిపై పడింది. ఆమె పేరు మేఘన, 25. స్టైలిష్ ఎరుపు ఫ్రేమ్ కళ్లద్దాలు, చక్కగా జడవేసిన జుట్టు, బ్లాక్ అండ్ వైట్ ఫార్మల్ డ్రెస్. ఆమె డెస్క్ చాలా నీట్గా ఉంది. ఒకే ఒక్క చిన్న మొక్క తప్ప మరే అలంకరణ లేదు. ఆమె సీరియస్ లుక్ పనిపట్ల ఆమెకున్న నిబద్ధతను స్పష్టంగా చెబుతోంది. అర్జున్, ఇతను నీ మెంటర్ మరియు టీం లీడ్ మేఘన అని మేనేజర్ చెప్పగానే అర్జున్ హృదయం ఒక్కసారిగా కంపైల్ ఎర్రర్లాగా ఆగిపోయింది. మేఘన నెమ్మదిగా తలపైకెట్టింది. ఆమె చూపు చాలా పదునైనది. అందులో ఎమోషన్ లేదు, కేవలం పనితనం మాత్రమే ఉంది. హాయ్ అర్జున్, వెల్కమ్. నీ డెస్క్ అటువైపు ఉంది. నేను ఈ ప్రాజెక్ట్లో ఆప్స్ లీడ్ని. నన్ను మేఘన అని పిలవచ్చు. మొదట నువ్వు సిస్టమ్ సెటప్ చేసుకో, తర్వాత వర్క్ ఫ్లో గురించి మాట్లాడుకుందాం. గుడ్ లక్ అని చాలా ప్రొఫెషనల్గా చెప్పి మళ్లీ తన కోడ్ వైపు చూసింది. ఆ కొద్ది క్షణాల్లోనే అర్జున్ ఆమె ప్రొఫెషనల్ బౌండరీస్ని అర్థం చేసుకున్నాడు. ఆ దూరం అతన్ని కొంచెం భయపెట్టినా ఆమెలోని ఆకర్షణ అతన్ని మరింత పట్టుకుంది. అతనికనిపించింది, ఈ అమ్మాయి కోడ్లాగే ఉంది. బయటయించి చాలా క్లిష్టంగా, సీరియస్గా కనిపిస్తుంది. కాని లోపల ఖచ్చితంగా ఒక అందమైన లాజిక్ ఉంటుంది. దాన్ని బ్రేక్ చేయాలి. ఆ రోజు అర్జున్ ఆఫీస్ వాతావరణంలో కాదు, మేఘన కోడ్లోనే ఉండిపోయాడు. అర్జున్ ఆఫీస్లో చేరి ఒక వారమయ్యింది. అతను మేఘన టీం లీడ్ కాబట్టి ఆమె చుట్టూ తిరక్క తప్పడం లేదు. ఒకరోజు మధ్యాహ్నం మేఘన ముఖ్యమైన క్లయింట్ కాల్లో ఉంది. అర్జున్ పక్కనే ఉన్న కిచెన్ ఏరియా నుంచి కాఫీ తీసుకుని వస్తూ కాల్లో మునిగిపోయిన మేఘనాని గమనించలేదు. అంతే, ఢీకొట్టాడు. కప్పులోని వేడి కాఫీ అంతా మేఘన టేబుల్ పైన, ఆమె తెల్లటి షర్టుపైన పడింది. అర్జున్ భయంతో వణికిపోయాడు. ఓ మై గాడ్ మేఘనా, సారీ సారీ, నా వల్ల అని తడబడుతూ క్షమాపణ అడిగాడు. మేఘన కోపంతో అరుస్తుందనో లేక సీరియస్గా రియాక్ట్ అవుతుందనో అర్జున్ ఊహించాడు. కాల్ ముగించి మేఘన నిదానంగా పైకి లేచింది. తన షర్టుపై పడిన కాఫీ మరకను చూసుకుని ఒక్కసారిగా నవ్వింది. అది చాలా అరుదైన, స్వచ్ఛమైన నవ్వు. అర్జున్, డోంట్ వర్రీ, ఇట్స్ ఓకే, కేవలం కాఫీ మాత్రమే, డెడ్లైన్ కాదు కదా పోయింది. చిల్ అంటూ పేపర్ టవల్ తీసుకుని టేబుల్ను శుభ్రం చేసింది. నేను నీకు కొత్త కాఫీ తెస్తాను. ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకో. ఇప్పుడు పద, ఇంకోటి తెచ్చుకుందాం. మేఘన ఆ చిరునవ్వు అర్జున్ని మరింత పిచ్చివాణ్ణి చేసింది. కోపం వస్తుందని అర్జున్ ఊహించిన చోట సహనం మరియు సరళత కనిపించాయి. ఆమె ప్రొఫెషనల్ కవచం వెనక ఉన్న సున్నితమైన వ్యక్తిత్వం అర్జున్కి కొత్తగా పరిచయమైంది. ఆ క్షణం నుంచి అర్జున్ ప్రేమ ఆమె సీరియస్నెస్పై కాదు, ఆమె చిరునవ్వుపై కేంద్రీకృతమైంది. ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ డెడ్లైన్ దగ్గరపడింది. అందుకే రాత్రి 11 గంటలకు టీం మొత్తం ఆన్లైన్లో జూమ్ కాల్లో ఉంది. స్క్రీన్ లైట్ల వెలుగులో అందరి ముఖాలు అలసిపోయినట్టు కనిపిస్తున్నాయి. మేఘన అలసట్లో కూడా పనిలో చూపించే నిబద్ధత అర్జున్కి స్ఫూర్తినిచ్చింది. ఆమె ప్రతి చిన్న బగ్ని కూడా చాలా జాగ్రత్తగా వివరిస్తోంది. ఓపికగా టీంని సమన్వయం చేస్తోంది. అర్జున్ తన వంతు పనిని త్వరగా ముగించాడు. టీంలో టెన్షన్ని తగ్గించడానికి సరదాగా ఏదైనా చెయ్యాలనుకున్నాడు. చాట్ విండోలో ప్రాజెక్ట్ డెడ్లైన్కి సంబంధించిన ఒక ఫన్నీ మీమ్ని మేఘనాకి ప్రైవేట్గా పంపాడు. మీమ్ చూసిన వెంటనే అందరి ముందు సీరియస్గా మాట్లాడుతున్న మేఘన కంట్రోల్ చేసుకోకుండా గట్టిగా నవ్వింది. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యంగా మేఘన వైపు చూశారు. మేఘన వెంటనే తేరుకుని, సారీ టీం, కోడింగ్ చేస్తున్న స్క్రీన్పై ఒక ఫన్నీ ఎర్రర్ మెసేజ్ చూసి నవ్వాను అని కవర్ చేసింది. అర్జున్కి చాట్లో 10 సెకండ్ల తర్వాత ఆమె రిప్లై వచ్చింది. అర్జున్, నువ్వు చాలా డేంజరస్ పర్సన్, ఇలాంటివి మళ్ళీ పంపుకు. కానీ థ్యాంక్స్, కొద్దిగా రిలాక్స్ అయ్యాను. ఆ రోజు రాత్రి ఇద్దరి మధ్య దూరమున్నా ఆ మీమ్ అనే చిన్న మెసేజ్ వారిని మరింత దగ్గర చేసింది. మేఘన ప్రొఫెషనల్ ముసుగు వెనుక ఉన్న సరదా మనస్తత్వం అర్జున్కి మాత్రమే తెలిసింది. ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా పూర్తయిన సందర్భంగా టీం లీడ్గా మేఘన అందరికీ వీకెండ్ ఔటింగ్కి ప్లాన్ చేసింది. ఊటీకి లాంగ్ డ్రైవ్. కార్లలో టీం సభ్యులంతా వెళ్లారు. అర్జున్ మేఘనాతో పాటు ఇంకొకరు ఉన్న కార్లో డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు. కారులో మొదట్లో ప్రొఫెషనల్ విషయాలు, టీం ప్లాన్స్ గురించి మాట్లాడినా డ్రైవ్ సరదాగా సాగుతుండగా పర్సనల్ విషయాలు చర్చకు వచ్చాయి. అర్జున్ తన చిన్నతనపు అల్లరి, ఇంజనీరింగ్ కాలేజ్ మెమరీస్ని సరదాగా పంచుకున్నాడు. మేఘన మొదట్లో మౌనంగా విన్నా
తరువాత తను చదివిన హాస్టల్ లైఫ్, ఐఏఎస్ కావాలనుకున్న తన పాత కలల గురించి పంచుకుంది. మేఘన ఆఫీస్ బయట ఎంత మామూలుగా సరదాగా ఉంటుందో అర్జున్ తెలుసుకున్నాడు. ఆఫీస్లో చూసిన టెక్ లీడ్ వేరు, ఇక్కడ జాలీ ఫ్రెండ్ లాంటి మేఘనా వేరు. ఒక దగ్గర ఆగి టిఫిన్ చేస్తుండగా అర్జున్ తనకిష్టమైన మామిడికాయ ఆవకాయ గురించి చెప్పగానే మేఘనా కూడా తనకు పచ్చళ్ల పిచ్చి అని చెప్పి హఠాత్తుగా బెస్ట్ ఫ్రెండ్స్లా నవ్వేసుకున్నారు. ఆ రోజు ప్రయాణం వారి మధ్య ఉన్న హోదా, దూరాన్ని పూర్తిగా చెరిపేసింది. అర్జున్ ప్రేమకు ఇప్పుడు ఒక స్నేహితురాలి అండ కూడా లభించింది. వీకెండ్ ఔటింగ్ తర్వాత అర్జున్ పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోయాడు. మేఘనపై ఉన్నది కేవలం ఆకర్షణ కాదని, అది ప్రేమ అని స్పష్టంగా అర్థమైంది. ఆమె ప్రొఫెషనల్ కన్నా పర్సనల్ లైఫ్లో అతనికి మరింత దగ్గరయింది. తన మనసులోని ప్రేమను వ్యక్తపరచాలని అర్జున్ బలంగా అనుకున్నాడు. ఆమె డెస్క్ దగ్గరికి చాలాసార్లు వెళ్లాడు. చాట్లో చాలాసార్లు టైప్ చేశాడు. కానీ ప్రతిసారీ ఆగిపోయాడు. కారణం మేఘన ప్రొఫెషనల్ హోదా, ఆమె సీరియస్నెస్ మరియు వారి మధ్య ఉన్న 2 సంవత్సరాల వయసు వ్యత్యాసం. ఒకవేళ నేను చెప్పి తను ఒప్పుకోకపోతే ఈ స్నేహం కూడా దూరమవుతుందేమో, ఆఫీసులో ముఖం ఎలా చూపించాలి అనే భయం అతన్ని వెంటాడింది. అర్జున్ ఈ ఫీలింగ్ని కంట్రోల్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కావాలని ఆమె నుండి దూరం జరిగే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఆమెను చూడకుండా, మాట్లాడకుండా ఉండటం మొదలుపెట్టాడు. కాని ఈ దూరం అతని మనసులో మేఘన గురించి మరింత ఆలోచన ప్రవాహాన్ని పెంచింది. అతను ఆమెను ఎంత దూరం ఉంచాలనుకుంటే ఆమె జ్ఞాపకాలు అంత దగ్గరగా వచ్చి అతన్ని వేధించాయి. అర్జున్ తన ప్రేమను అదుపులో ఉంచుకోవడానికి అవాయిడెన్స్ గేమ్ అంటే దూరం పెట్టే ఆట వదిలిపెట్టాడు. గతంలో కాఫీ బ్రేక్లో ఆమె దగ్గరకు వెళ్లేవాడు, ఇప్పుడు పక్క టేబుల్కి వెళ్లడం మొదలుపెట్టాడు. ఆఫీస్లో కేవలం గుడ్ మార్నింగ్ మేఘనా మరియు ఈ టాస్క్ అయిపోయింది మేఘనా అనే మాటలు తప్ప ఇంకేమీ మాట్లాడలేదు. చాట్లో కూడా అనవసరమైన రిప్లైలివ్వడం మానేశాడు. అతను ఉద్దేశపూర్వకంగా దూరం పెడుతున్నాడని మేఘన గమనించింది. మొదట్లో ప్రొఫెషనల్గా అనుకున్నా తర్వాత ఆమెలో తెలియని ఖాళీ ఏర్పడింది. అర్జున్ దూరం ఆమెకు అసౌకర్యంగా మారింది. అర్జున్ దూరం పెట్టడంతో మేఘన లోపల ఏదో తెలియని ఫీలింగ్. ఆమెకు అకస్మాత్తుగా ఆఫీస్ వాతావరణం మళ్లీ సీరియస్గా అనిపించింది. అర్జున్ లేని సరదా, అతని చలాకీదనం ఆమెను మిస్ అయ్యేలా చేశాయి. అందుకే ఆమె అర్జున్కి తనంతట తానుగా మెసేజ్లు పంపడం మొదలుపెట్టింది. అర్జున్, ఆ డెవలపర్స్ కాన్ఫరెన్స్ డీటెయిల్స్ చూశావా? నువ్వు వెళ్తే బావుంటుంది అని పనికి సంబంధించిన మెసేజ్లు. ఆ తర్వాత ఈ కొత్త కాఫీ షాప్ బావుంది, ఈ వీకెండ్ ట్రై చేద్దామా అంటూ పర్సనల్ మెసేజ్లు పంపడం మొదలుపెట్టింది. అర్జున్ దూరం ఉండాలని ఎంత ప్రయత్నించినా మేఘన నుండి వచ్చిన ప్రతి మెసేజ్ అతని దగ్గర చేసింది. దూరం కోరుకుంటున్నా ఆమె ప్రయత్నం దగ్గర చేసింది. ఈసారి అతను చాట్లో నో అని చెప్పలేకపోయాడు. ఒక పెద్ద ప్రాజెక్ట్లో సమస్య తలెత్తింది. సీనియర్ మేనేజ్మెంట్ మీటింగ్లో అర్జున్ చేసిన చిన్న కోడింగ్ పొరపాటును అడ్డం పెట్టుకుని ఒక సహోద్యోగి, విలన్ లాంటి ఒక సీనియర్ డెవలపర్ అర్జున్ని దోషిగా చూపాలని చూశాడు. అర్జున్ న్యాయం కోసం వాదించలేక నిస్సహాయంగా ఉండిపోయాడు. ఆ సమయంలో మేఘన తన టీం లీడ్ హోదాని ఉపయోగించి అర్జున్ కోసం ధైర్యంగా నిలబడింది. ఆ కోడ్లో లోపముంది నిజమే, కాని దానికి కారణం టీం లీడ్గా నా పర్యవేక్షణ లోపం కూడా ఉంది. అర్జున్ కొత్తవాడు, కాని అతను 3 రోజుల పాటు రాత్రిళ్లు కూర్చొని ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాడు. అతని అంకితభావం గొప్పది. ఇక్కడ ఫెయిల్యూర్ని వ్యక్తిగతం చేయకూడదు అని వాదించింది. మేఘన అతని కోసం నిలబడుతున్నది చూసి అర్జున్ కళ్ళు చెమర్చాయి. క్లిష్ట సమయంలో ఆమె చూపిన నమ్మకం కేవలం టీం లీడ్ బాధ్యతే కాదు, ఒక నిజమైన అనుబంధమని అర్థమైంది. ఈ సంఘటన వారి మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత గాఢం చేసింది. ఆఫీస్ పాలిటిక్స్ ఫైట్ తర్వాత ఇద్దరూ చాలా ఒత్తిడికి గురయ్యారు. సాయంత్రం 6:30 గంటలకు కంపెనీ టెర్రస్ పైకి వెళ్లారు. అక్కడ ఎవ్వరూ లేరు. ఇద్దరూ మౌనంగా సిటీ లైట్స్ మరియు నెమ్మదిగా కరిగిపోతున్న సూర్యాస్తమయాన్ని చూస్తూ నిలబడ్డారు. అర్జున్, థ్యాంక్స్ మేఘనా, ఆ రోజు నువ్వు నాకోసం నిలబడకపోయి ఉంటే. మేఘన, నో థ్యాంక్స్ అర్జున్, నువ్వు నా టీం, నీకు న్యాయం చేయాల్సిన బాధ్యత నాది. ఆ తర్వాత మళ్లీ దీర్ఘమౌనం. అర్జున్ మాటలు చెప్పకుండానే ఆమె వైపు చూశాడు. ఆ టెర్రస్ వెలుగులో మేఘన కళ్లలో ఏదో తెలియని వెలుగు, వేదన రెండూ కనిపించాయి. అర్జున్ ఆ మౌనంలోనే ఆమెలోని ప్రేమను, లేక కనీసం తన పట్ల ఉన్న బలమైన అనుబంధాన్ని అర్థం చేసుకున్నాడు. ఆ మౌనం, ఆ సూర్యాస్తమయం
వారిద్దరి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి దగ్గర చేశాయి. ఆఫీస్లో అర్జున్ మేఘన బెస్ట్ ఫ్రెండ్స్గా గుర్తింపు పొందారు. అందరూ వారి గురించి గుసగుసలాడుకున్నా వారిద్దరూ దాన్ని పట్టించుకోలేదు. లంచ్ టైం, కాఫీ బ్రేక్స్, పని ఒత్తిడిలో ఒకరికొకరు సపోర్ట్గా ఉండడం అలవాటైంది. స్నేహితం అనే పేరుతో ఒకరి జీవితంలో మరొకరు ముఖ్య పాత్ర పోషించడం మొదలుపెట్టారు. అర్జున్ మనసులో అంతకు మించిన ప్రేమ ఉన్నా మేఘన ఫీలింగ్స్ గురించి కన్ఫ్యూజన్ ఉండేది. స్నేహితమనే దూరం అతని ప్రేమను కప్పి ఉంచింది. ఒకరోజు మేఘన చాలా బాధగా ఆఫీస్కు వచ్చింది. అర్జున్ గమనించి లంచ్ టైంలో బయటకు తీసుకెళ్లాడు. మేఘన తన పర్సనల్ లైఫ్లో ఎదుర్కొంటున్న ఒక సమస్య అంటే కుటుంబ ఒత్తిడి, పెళ్లి చేసుకోవాలనే బలవంతం గురించి అర్జున్తో పంచుకుంది. తన జీవితంపై నియంత్రణ కోల్పోతున్నట్లు బాధపడింది. ఆ సమయంలో అర్జున్ కేవలం సలహాదారుగా కాకుండా ఆమెకు బలమైన మానసిక మద్దతు ఇచ్చాడు. మేఘనా, నువ్వు ఎంత స్ట్రాంగో నాకు తెలుసు. నువ్వొక కంపెనీలో ప్రాజెక్ట్ని లీడ్ చేయగలవు. నీ జీవితాన్ని నువ్వు లీడ్ చెయ్యలేవా? ఐఎమ్ హియర్ ఫర్ యూ. ఎలాగైనా సరే నీ డెసిజన్ నీదే కావాలి అని చెప్పి ధైర్యమిచ్చాడు. అర్జున్ చూపిన కేరింగ్, సపోర్ట్ మేఘనకి కొత్త ధైర్యాన్ని ఇచ్చాయి. అతని ఉనికి తన జీవితంలో ఎంత ముఖ్యమో ఆమెకప్పుడే అర్థమైంది. దూరం పెంచాలనే అర్జున్ ప్రయత్నం ఈ కేరింగ్ ద్వారా విఫలమైంది. మేఘనతో ఉన్న అనుబంధం రోజురోజుకీ పెరుగుతుండడంతో తన ప్రేమది దాచుకోవడం అర్జున్కి కష్టమైంది. ఇక లాభం లేదనుకుని కావాలని దూరం పెంచేందుకు ఒక చిన్న విషయంపై మేఘనతో గొడవ పెట్టుకున్నాడు. ఒక కోడింగ్ ఫైల్పై అర్జున్ అనవసరంగా మేఘనని తప్పుపట్టాడు. మేఘనా, నువ్వు లీడ్గా ఉండి కూడా ఈ బేసిక్ తప్పు ఎలా చేశావు అని గట్టిగా మాట్లాడాడు. మేఘన షాక్ అయింది. తను ఎంత కష్టపడిందో అర్జున్కి తెలుసు. అర్జున్, నేను చేసింది తప్పు కావచ్చు, కాని నువ్వు మాట్లాడిన విధం సరికాదు. నువ్వు నన్ను గౌరవించడం మానేశావు అని బాధపడి అతనితో మాట్లాడడం పూర్తిగా మానేసింది. ఈ తీవ్రమైన దూరం అర్జున్కి కావాల్సిందే. కాని ఆ గొడవ తర్వాత మేఘన చాలా బాధపడడం, మౌనంగా ఉండడం చూసి అర్జున్ లోపల చాలా బాధపడ్డాడు. తీవ్రమైన దూరం, ఆ తర్వాత బాధతో ఇద్దరూ తమ అనుబంధం గురించి లోతైన ఆలోచనలు చేయడం మొదలుపెట్టారు. గొడవ తర్వాత 2 రోజులు ఆఫీస్ వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉంది. మేఘన అర్జున్ని పూర్తిగా దూరం పెట్టింది. అర్జున్కి తను చేసింది ఎంత పెద్ద తప్పో అర్థమైంది. ప్రేమను దాచుకోవడానికి తను అనుబంధాన్ని దూరం చేసుకున్నాడు. అర్జున్ ధైర్యం చేసి మేఘనకి ఒక పెద్ద వాయిస్ మెసేజ్ పంపాడు. అందులో అతను తన మనసులోని వేదనను, ప్రేమను పంచుకున్నాడు. మేఘన, సారీ, ఆ రోజు నేను కావాలని గొడవ పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు నిన్ను దూరం చేసుకోవడం చాలా కష్టమవుతోంది. నిన్ను నేను స్నేహితురాలిగా చూడలేకపోతున్నాను. నిన్ను నేను ప్రేమిస్తున్నాను. నా ప్రేమను వ్యక్తపరిస్తే నువ్వు నన్ను పూర్తిగా దూరం చేస్తావని భయమేసి నేనే దూరం జరగాలని చూశాను. కాని నువ్వు దూరమవుతుంటే నా గుండె బద్దలవుతోంది. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను మేఘనా. ఈ వాయిస్ మెసేజ్ వారి మధ్య ఉన్న దూరాన్ని ఒక్కసారిగా చెరిపేసింది. వాయిస్ మెసేజ్కి మేఘన రిప్లై ఇవ్వలేదు. సరిగ్గా అదే సమయంలో ఒక ముఖ్యమైన క్లయింట్ మీటింగ్ కోసం ఆమె గోవాకు వెళ్లాల్సి వచ్చింది. అర్జున్ లేకుండా తను ఫ్లైట్లో, హోటల్లో, మీటింగ్లో ప్రతీచోటా ఒంటరిగా ఫీలవుతున్నట్లు అనిపించింది. గోవా సముద్ర తీరంలో ఒంటరిగా నడుస్తూ అర్జున్ వాయిస్ మెసేజ్ మళ్లీ మళ్లీ వింది. అతని పక్కన ఉండాలని ఎంత బలంగా కోరుకుంటుందో అప్పుడు అర్థమైంది. దూరముండడమంటే ఇదేనా? అతను దూరం పెట్టాలని ప్రయత్నించినప్పుడు కోపం వచ్చింది. కాని ఇప్పుడు తనే లేకపోతే ప్రపంచంలో ఏమీ లేదు అని బాధపడింది. దూరం నిజంగా ప్రేమను పెంచుతుందని మేఘన ఆ రోజు తెలుసుకుంది. గోవా ట్రిప్ నుండి మేఘన తిరిగి హైదరాబాద్ వచ్చింది. ఆఫీస్లో కలుసుకున్నారు. మేఘన కళ్లల్లో ఎరుపు ఫ్రేమ్ కళ్లద్దాలు ఉన్నా ఆమె కళ్ళు నిద్రలేని రాత్రుల గురించి చెబుతున్నాయి. ఇద్దరి మధ్య మళ్లీ మౌనం. కాని ఈ మౌనం గొడవ వల్ల వచ్చినది కాదు, ప్రేమ వల్ల వచ్చినది. అర్జున్ మళ్లీ మాట్లాడటానికి ప్రయత్నించలేదు. ఆమె నిర్ణయాన్ని గౌరవించాలని అనుకున్నాడు. మేఘన తన డెస్కుకు వచ్చి కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత ఆమె అతని వైపు చూసింది. ఆమె పెదాలు ఏమీ మాట్లాడకపోయినా ఆమె కళ్ళు నువ్వు లేకుండా ఉండలేను అని చెబుతున్నాయి. అర్జున్ ఆ మౌనంలోనే తన ప్రేమకు సమాధానాన్ని తెలుసుకున్నాడు. మరుసటి రోజు ఆఫీస్లో ఒక వార్త అందర్నీ షాక్ చేసింది. మేఘన తన టీం లీడ్ పొజిషన్కి రాజీనామా చేసింది, లేదా లండన్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అప్లై చేసింది. అర్జున్కి ఈ వార్త పెద్ద షాక్.
తను దూరం కావాలని ప్రయత్నించినప్పుడల్లా దగ్గరైన ప్రేమ ఇప్పుడేమో తనంతట తానుగా దూరమవుతుండడం అతన్ని కలచివేసింది. అర్జున్ తన డెస్క్కు వెళ్ళి, మేఘనా, నువ్వు ఎందుకు వెళుతున్నావు? నా వల్లేనా? నేనిక్కడ్నుంచి వెళ్ళిపోతాను, నువ్వు వెళ్ళకు అని ప్రాధేయపడ్డాడు. మేఘన మొహంలో చిరునవ్వు లేదు. అర్జున్, ఇది నా పర్సనల్ డెసిషన్, నీ వల్ల కాదు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అని చెప్పింది. మేఘన లండన్ ఫ్లైట్ ఎక్కడానికి 2 గంటల ముందు. అర్జున్ తన డెస్క్లో కూర్చుని ఉండలేకపోయాడు. మేఘన కోసం తన ఉద్యోగాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. ఆఫీస్ వదిలి టాక్సీ తీసుకుని ఎయిర్పోర్టుకు పరిగెత్తాడు. ఈసారి దూరం జరగడానికి కాదు, తన్ని ఆపడానికి. సెక్యూరిటీ గేట్ దగ్గర మేఘన తన బ్యాగ్ చెక్ చేసుకుంటోంది. అర్జున్ అరుస్తూ పరిగెత్తాడు. మేఘనా, మేఘనా! అర్జున్ ఆపి సెక్యూరిటీ గ్లాస్ అద్దాల ద్వారా మేఘనాను చూశాడు. మేఘన అర్జున్ని చూసి ఆశ్చర్యపోయింది. ఆమె కళ్లల్లో కన్నీళ్లు నిండాయి. సెక్యూరిటీ వాళ్లు అనుమతించకపోవడంతో అర్జున్ అక్కడే మోకాళ్లపై కూర్చుని తన ప్రేమను గట్టిగా వ్యక్తం చేశాడు. మేఘనా, నువ్వు నా నుండి దూరం వెళ్లాలనుకుంటున్నావని నాకు తెలుసు. నేను కూడా దూరం ఉండాలని చూశాను. కాని ఈ ప్రపంచంలో ఎంత దూరం ఉంటే ప్రేమ అంత పెరుగుతుందని నువ్వే నాకు నేర్పించావు. దయచేసి వెళ్లకు, నువ్వు నాకు కావాలి. మేఘన కన్నీళ్లు పెట్టుకొని చేతి సైగతో బయటకు రమ్మని అడిగింది. ఆమె వచ్చి అర్జున్ చెంపపై కొట్టి ప్రేమగా కౌగిలించుకుంది. అర్జున్, ఈ ట్రాన్స్ఫర్ అప్లై చేసింది నా ఫీలింగ్స్ని నీకు దూరం పెట్టి పరీక్షించుకోవడానికే. దూరం పెరిగే కొద్దీ ప్రేమ పెరుగుతుందని నిరూపించడానికే. ఇదంతా అవును, నువ్వు లేకుండా నేను ఉండలేను అర్జున్ అని చెప్పింది. మేఘన తన లండన్ ట్రాన్స్ఫర్ రద్దు చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇద్దరూ ఎయిర్పోర్ట్ లాంజ్లో కాఫీ తాగుతూ మాట్లాడుకున్నారు. మేఘన, అర్జున్, ప్రేమ అనేది ఒకరి కోసం మరొకరు తమ కలలను ఆపేసుకోవడం కాదు. ఇద్దరూ కలిసి ఒకరి కలలకు మరొకరు సపోర్టుగా ఉంటూ కలిసి ప్రయాణించడం. అర్జున్, మన కథ ఎప్పుడూ దూరంతోనే మొదలవుతుంది, కాని ఎప్పుడూ దగ్గరతోనే ముగిస్తుంది. ఆ రోజు వారు చేతులు పట్టుకొని ఆఫీస్కు తిరిగి వచ్చారు. టీం మెంబర్స్ షాక్ అయ్యారు. అర్జున్, మేఘన నవ్వుతూ తమ కొత్త ప్రయాణం గురించి ప్రకటించారు. 1 సంవత్సరం తరువాత అర్జున్ మరియు మేఘన ఇన్నోటెక్ కంపెనీలోనే తమ సహోద్యోగులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. మేఘన తన ప్రొఫెషనల్ హోదాను వదులుకోలేదు. అర్జున్ కూడా తన చలాకీధనాన్ని వదులుకోలేదు. వారిద్దరూ కలిసి ఒక కొత్త బిజినెస్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఆ ప్రాజెక్టు పేరే డిస్టెన్స్ డిఫైయింగ్ లవ్, దూరాన్ని ధిక్కరించే ప్రేమ. ఈ ప్రాజెక్టు ప్రపంచంలో వివిధ ప్రదేశాలలో ఉన్న డెవలపర్లను కలుపుతూ దూరం ఉన్న పనిని అద్భుతంగా చేయొచ్చు అనే కాన్సెప్టుతో రూపొందించబడింది. వారి ప్రేమ, ఆఫీస్ గొడవలు, డెడ్లైన్లు మరియు కావాలని పెట్టిన దూరాన్ని కూడా జయించింది. దూరం పెరిగే కొద్దీ ప్రేమ మరింత బలపడుతుందని వారి కథ నిరూపించింది.